ఇంద్రియాలు, ఈ కర్మేంద్రియాలు, ఈ అంతరేంద్రియాలు, ఈ ప్రాణాలు, ఇది శరీరం. అలా లెక్కట్టండి ప్రతి దాన్ని దేనికి తోటకూర ఇది గోంగూర అని తీసినట్టుగా ఎన్నాటిని శరీరాన్ని ఇలా రోజు ఎడదీసి చూసుకుంటాం అనుకోండి, మనకి జ్ఞానం దొరకట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కలిసిపోయి ఉన్నటువంటి సముదాయాన్ని చూస్తున్నాం. ఇదే నేనంటున్నాం. ఇప్పుడు మీరు కూర్చుని ఏం చేయాలి? జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఇది చెయ్య, ఇది కాలు, ఇది కన్ను, ఇది చెవు. ఎడగొట్టండి దేనికి. ఈ కన్ను దేనితో తయారైంది, కాలు దేనితో తయారైంది. ఈ తయారైనటువంటి విధానం ఇక్కడ పుట్టి శ్లోకాలతో చెప్పారు. దీన్ని సాంఖ్య దర్శనము అంటారు. మొత్తం అంతా సాంఖ్య దర్శనంలో ఈ క్షేత్రం ఎలా తయారైందో, ఏ విభాగాలతో తయారైందో చెప్తారు. అంచేత నిరంతరము దానికి అలా ఖాళీ కూర్చుని ఇలా బయట ప్రపంచం వెళ్ళిపోవడంతో వచ్చేవాళ్ళంతా కాదు చూడటం. ఆ లోపల కూర్చుని శరీరం ఇది ఇలా తయారైందా, ఇది ఇలా తయారైందా, ఇది ఇదా అని మనలో లోపల ఉన్నాడు కదా పెద్ద మనిషి. ఈ తయారైందని అలా గమనించి ఉన్నాడు అనుకోండి, వెళ్ళిపోతుంది కదా. దానికి సెపరేట్ అయిపోయి తెలుస్తుంది కదా. సెపరేట్ అయిపోయి పోతలేదు, తెలుస్తుంది. దానికే తెలుస్తుంది. ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని మనం నిత్యము వదిలిపెట్టకుండా పట్టుకోవాలి. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యం. ఇలా విచారణ చేస్తూ సాధన కూడా చెయ్యాలి. విచారణ వేరు, సాధన వేరు. విచారణలో ఇది ఇలా ధైర్యంది అంటున్నాడు కదా. తత్వజ్ఞానంలో మనసును ఏకాగ్రత పరిచి ఏమీ అనుకోకుండా కదలకుండా ఉండడం. తత్వం, రెండు పదాలు. తత్వం, త్వం అంటే నీ లోపల ఉన్నటువంటి ఆత్మ. తత్ అంటే ఈశ్వరుడిలో ఉండేటువంటి ఆత్మ. రెండు వస్తువులు. తత్వజ్ఞానార్థ దర్శనం. దర్శనం అంటే గుళ్ళోకి వెళ్ళి దర్శనం అయింది అన్నారు అనుకోండి. ఆ గుళ్ళోకి వెళ్ళి దర్శించేటువంటి విగ్రహం ఎవరో కొంతకాలం కింద తయారు చేసి పెట్టారు. దానికి చుట్టూరు గుడి కట్టారు. దాన్ని దర్శనం చేసుకుని నేను ఎంత గొప్పడు అయిపోయాను, నాకు దర్శనం భలే సులువుగా అయిపోయింది అంటున్నాడు. ఏం దర్శనం తయారైంది? దాని లక్ష్యార్థంలోకి వెళ్ళాలి కదా. అసలు దేవుడిని దర్శించాలి కదా. ఎవరి దేవుడు ఇక్కడ గీగా చెప్పాడు చూడండి. 12వ శ్లోకం. దేవుడు ఎవరండి? ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని దర్శించమంటున్నాడు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాము, శ్వాసను పట్టుకున్నాం. ఎందుకంటే మనకి శాంతిగా శ్వాసం కూడా వెళ్తున్నాం. సరే ఏదో మంత్రము, అది భూమధ్యమందునో నాసికాగ్రమందునో లేదా అష్టాక్షరో ద్వాదశాక్షరో పంచాక్షరో షోడశాక్షరో ఏదో మంత్రం గురువు దగ్గర తీసిన ఆ మంత్రాన్ని చెప్పిస్తాడు. అది ఏదో మనకు నచ్చినటువంటి దేవతనో దేవుడిని ఎదురుగుండగా పెట్టుకుని ఆ దేవుడిని ఏదో నిరంతరము రామ రామ కృష్ణ కృష్ణ. ఎందుకంటే మరి మొదట మెట్టేదే. అలా వచ్చి ఎక్కడికి రావాలి? తత్వజ్ఞానం. అంటే తత్వజ్ఞానం అంటే జీవుడు ఈశ్వరుడు కాదు. ఈశ్వరులో ఉన్న ఆత్మ జీవుడిలో ఉండే ఆత్మ. జీవునిలో ఉండేటటువంటి ఆత్మకి ప్రత్యేగాత్మ అంటే, ఈశ్వరుడిలో ఉండేటటువంటి ఆత్మకి పరమాత్మ. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని దర్శించారంటే మనం అలాగా కూర్చోగా మనసు దగ్గర పడుతూ ఉంటుంది, స్లో అయిపోతూ ఉంటుంది. మనసు ఆలోచన రహితమైనటువంటి శ్వాస ఆగిపోతుంది, మనసు ఆగిపోతుంది. ఆ నిర్వికారపు స్థితి గోచరమైనప్పుడు ఏదో జరిగిపోతుందేమో అని భయపడిపోయి మనసు వెంటనే పైకి లేకపోతుంది. ఎప్పుడైతే లేకపోయిందో బయటకు వచ్చింది. మళ్ళీ భయపడకూడదు, మళ్ళీ కూర్చోవాలి, మళ్ళీ కూర్చోవాలి. అలా వదిలిపెట్టకుండా నిరంతరము ప్రయత్నం చేస్తే తత్వజ్ఞానార్థ దర్శనం అవుతుంది. అంటే పరమాత్మ దర్శనం అవుతుంది. అంటే నీ లోపల ఏదుందో, విచిత్రం ఏంటంటే నీ లోపల ఏ ఆత్మస్వరూపం ఉందో అందరిలోనూ అదే ఆత్మస్వరూపం. దాని పరమాత్మ ప్రత్యేగాత్మ. ఈ రెండింటి ఏకత్వానికే దర్శనము అని పేరు. ఇందులో ఏది ఉందో అందరిలోనే అదే ఉంది. అందరిలో ఏదో ఉందో నీలో అదే ఉంది. నీలో ఇంకొకటి, వాళ్ళలో ఇంకొకటి లేదు. ఇదే తత్వజ్ఞానార్థ దర్శనం. ఏ తజ్ఞానం ఇది ప్రోక్తం? ఇది జ్ఞానం. అజ్ఞానం ఎత్తడం. దీనికి విరుద్ధమైందంతా కూడా అజ్ఞానం. అంటే అజ్ఞానం అంటే ఏంటో చెప్పలేదు.
ఈ ఆత్మ పరమాత్మ దీనికి సంబంధించినటువంటిదంతా కూడా ఏదైతే ఉందో ఇది జ్ఞానం. ఏది మల్లికోజారి చెప్పింది చూడు, అమానత్వం మదంబెత్వం అహింస క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం చౌషం ధైర్యమాత్మ వినిగ్రహం ఇంద్రియాదేశు వైరాగ్యం అనంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం అశక్తిరన విశ్రంగ ఉత్తరార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు మహిషానన్యయోగేన వ్యక్తిరవ్య విచారిణి వివిక్త దేశే సేవిత్వం అరతిర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతో అన్యదా.